వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించారు. ఈ 10 నెలల్లో మీకు దక్కాల్సిన లాభం ఎంత, మీరు మోసపోయిన మొత్తం ఎంత అన్నది స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు. ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా మీకు తల్లికి వందనంలో భాగంగా ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు అందుతున్నాయా, నిరుద్యోగ భృతిగా 3,000 రూపాయలు అందుతుందా, ఉచిత బస్ ప్రయాణం అమలైందా, ఇంటికి 3 సిలిండర్లు వచ్చారా, అన్నదాత సహాయం పేరుతో 20,000 రూపాయలు ఇచ్చారా, మహిళా శక్తి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వారు పొందాల్సిన మొత్తం సొమ్ములు ఎక్కువ వేసి ఇంత మొత్తాన్ని కూటమి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందని వివరించారు. ఎవరైనా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వస్తే ఈ లెక్కలు చూపించి మీ డబ్బులు ఎప్పుడు వస్తాయో నిలదీయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మన ఇంటికి చేసిన మంచి ఏంది, చెడు ఏంది అని తెలియజెప్పే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. దీని పేరు చంద్రబాబు ఘరానా మోసం. ఒక్కసారి చూద్దాము. చంద్రబాబు గారు ఈ సూపర్ 6 హామీల్లో మొదటిది తల్లికి వందనం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడం. మన ఇంట్లో ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారా? లేరు. అంటే ఈ పథకం మనకు అందదు, అవసరం లేదు. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? అబ్బాయి సాయి, అమ్మా సాయి, నీకు నిరుద్యోగ వృత్తి అందుతుందా? అందట్లేదు. నువ్వు ఒకటివే ఇంట్లో నిరుద్యోగి. ఇద్దరున్నారా? మీ బ్రదర్ కూడా? ఓకే. అంటే మీకు ఈ 10 నెలల్లో మీకు 3,000 ఇంటూ 10 అంటే 30,000, అన్నకు ఒక 30,000 అంటే 60,000 వచ్చి ఉండాల. మన ఇంటికి రాలేదు, అంతేనా? మహిళలకు ఉచిత సగం మీరు ఒక్కళ్ళే కదా ఉండేది, ఇంకా మహిళ. సో మీకు ఈ పథకం ఏమన్నా ఉచితంగా ప్రయాణించారా బస్సులో మీరు ఎప్పుడైనా? ఒకళ్ళు మీరు మాత్రం. అంటే ఇది అందాజుగా చూసుకుంటారా? ఓ 500 రూపాయలు నెలకు మీరు ఉచితంగా ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది అనుకుని ఒక లెక్కేద్దాం. అంటే 500 ఇటు 10, 5,000 రూపాయలు.